నేను ఇక్కడ మాకు మార్కెట్లో ప్రోబయోటిక్స్ అవన్నీ మేము కొనుక్కుంటాం. యాక్చువల్లీ ఏదో ప్యాకేజ్డ్వి ఏదో కంపెనీ ఉంటాయి, అవి యూజ్ చేస్తాం. నేను కన్సల్ట్ చేశాక అందరికీ తెలుసు బయోరియాక్టర్ ఉంటే మనం ఓన్గానే మన ప్రోబయోటిక్స్ తయారు చేసుకోవచ్చు. ఆయన నాకు కొంచెం హెల్ప్ చేశారు ఈ బయోరియాక్టర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి అది ఎలా చేయాలి ఏంటి ప్రిపేర్ చేయాలని. ఇంకా దాన్ని మనం చేయలేదు, బట్ ట్రై చేస్తాను. బయోరియాక్టర్ యూజ్ ఏంటంటే మనకి ప్రజెంట్ ఏ కాలనీ మనం డెవలప్ చేయాలో అది ఎగ్జాక్ట్గా డెవలప్ చేసుకోవచ్చు. ఏ స్ట్రెయిన్ కావాలో ఆ స్ట్రెయిన్ అనమాట. అదే లేకపోతే ఈ మార్కెట్లో ఇచ్చినవి అవి క్వాలిటీ ఉన్నాయా లేవా ఏం తెలియదు. యాక్చువల్లీ మనకి స్ట్రెయిన్స్ మల్టిప్లై అవుతాయి, అందరికీ తెలుసు. ఫెర్మెంటేషన్ యూజ్ చేసుకొని ఇప్పుడు మనం ఒక ఆల్కహాల్ ప్రిపేర్ చేయాలన్నా మనకు కావాల్సింది ఈస్ట్. అలానే ఆక్వాకల్చర్లో కూడా ప్రతి స్ట్రెయిన్ అనేది కార్బన్ సోర్స్ యూజ్ చేసుకొని మల్టిప్లై అవుతాయి. దాన్ని మనం పర్ఫెక్ట్గా మనకు నచ్చిన స్ట్రెయిన్ మనం మల్టిప్లై చేయగలిగితే ఇంకా మనం ప్రోబయోటిక్స్ ఖర్చు కూడా తగ్గించుకోవచ్చు.